ఉన్నాం. ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము అనేక సేవకులుగా, సువార్థికులుగా మరి మీ మధ్యలోనికి దేవుని మాటలు అందించుటకు దేవాది దేవుడు నడిపించుతున్నాడు. మీరు ఏ పనిలోనూ కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, దేవుడు మనుషులమైన మనల్ని ఆశీర్వదించుటకును, మనము కలిగి ఉన్న పాపముల నుంచి, శాపముల నుంచి విమోచించి నిత్య మోక్ష రాజ్యములోనికి చేర్చుట నిమిత్తమై తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు అనుగ్రహించున్నాడు. అవునండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడంటే సర్వ మానవాళి కలిగి ఉన్నటువంటి పాపముల కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువ మరణమునకు అప్పగించినంతగా దేవుడు మనల్ని ప్రేమించి క్రియల రూపముగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి పరిచున్నాడు. అయితే ప్రియులరా, 2025 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబట్టైన ఇజ్రాయేల్ అనబడినటువంటి దేశములో కన్యక గర్భము గుండా నరవతారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యాలను, అద్భుతాలను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అయితే పిల్లరా, సర్వ మానవాళి పైన ప్రభుత్వమును చేర్చున్నటువంటి పాపము ద్వారా వచ్చిన మరణమును యేసుక్రీస్తు వారు పరిహరించుటకును, ఆ యొక్క మరణమును నిరార్థకము చేయట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొందారు. అవునండి, ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి అతిక్రమ క్రియలను బట్టి ఆయన శిలువలో గాయపరచబడి ఉన్నారు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారు. ఆయన కాళ్ళు చేతులలో సేలలతో కొట్టుబడి ఉన్నవి. ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం నెట్టి ఉన్నారు. ఆయన ప్రక్కలో పలుపుతో పొడిచి ఉన్నారు. ఆయన మోము పైన ఉమ్ములు ఉన్నారు. ఇట్టి ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, మనందరి విషయమై శిలువ మ్రాను పైన ఆయన అనుభవించి మరి శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేదు, నా ద్వారా తప్ప ఎవరును మోక్షాన్ని స్వతంత్రించుకోలేరని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన గృహానికి రావటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చును. కానీ పరలోక రాజ్యానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. మోక్షానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారు, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తు నందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడండి. నేడు అనబడిన సమయం ఉండగానే యేసు చెంతకు చేరండి. యేసునందు సర్వ మానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి యేసుక్రీస్తునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.